హాయ్ అండి, మై నేమ్ ఈజ్ ఝాన్సీ. ఐఎమ్ వెల్నెస్ కోచ్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే అండి, మనందరం కూడా బిజీ లైఫ్ స్టైల్లో అసలు మనం బ్యాలెన్స్ డైట్ అనేది ఎక్కడ కూడా పాటించడం సాధ్యం అవ్వట్లేదు. అండ్ ఈ బ్యాలెన్స్ డైట్ అనేది మనం ఎప్పుడైతే పాటించట్లేదో మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా మారిపోతూ ఉందండి. అయితే మనం బ్యాలెన్స్ డైట్ అంటే మనం ఏమనుకుంటాం, పర్టికులర్గా మనం కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ వీటిని మనం బ్యాలెన్స్ డైట్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ బ్యాలెన్స్ డైట్ అంటే మనకు ఒకటి ఉందండి. అండ్ బ్యాలెన్స్ డైట్లో ఒక పార్ట్ ఏంటి అంటే మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, అదేనండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదండి. అసలు ఇది ఉంది అని కూడా చాలా మందికి అయితే తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన బాడీలో క్రొవ్వు పదార్థాలు అని అర్థం. అంటే మన బాడీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అసలు ఎందుకు తీసుకోవాలి, అసలు ఒమేగా 3 అనేది తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఒమేగా 3 అనేది తీసుకోకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇప్పుడైతే మనం చూద్దాం. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఒమేగా 3 అంటే బయట మనం మార్కెట్లో చాలా చూస్తూ ఉంటామండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఒమేగా 3 గురించి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎక్కువగా తెలుసుకోవడం మొదలు పెడుతున్నారు. అయితే ఒమేగా 3ని చెక్ చేసేటప్పుడు మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీ కళ్ళ ముందు వస్తూ ఉంటాయి. కానీ అందులో మనం పర్టికులర్గా చూడవలసింది ఏంటి అంటే ఒమేగా 3లో ఎవరైతే ఈపీఏ డిహెచ్ఏ వాల్యూస్ అనేది హై క్వాంటిటీలో ఇస్తారో ఆ ఒమేగా 3 అనేది మనం తీసుకోవడం చాలా మంచిది. ఆ విషయంలో మనకి ఈరోజు కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్వాన్స్డ్గా ఆలోచించి మనకి ఈపీఏ డిహెచ్ఏ వాల్యూస్ అనేది హై క్వాంటిటీలో మనకి ఇవ్వడం జరిగింది. అయితే మన బాడీలో అనేది ఫ్యాట్స్ అనేది చాలా అవసరం అండి. ఆ ఫ్యాట్స్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఏంటి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అయితే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మనం రెగ్యులర్గా తీసుకునే వెజిటేబుల్ ఆయిల్స్ అంటే మనం కుకింగ్లో వంట చేసుకునేటప్పుడు మనం వేసుకుంటాం కదా కుకింగ్ ఆయిల్, దాన్ని మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. ఇది మనకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారండి. ఏంటి మనకి కార్డియాలజిస్ట్ కానివ్వండి, ఫిజిషియన్స్ కానివ్వండి, ఏమని సజెస్ట్ చేస్తారు, మన బాడీలో సాచురేటెడ్ ఫ్యాట్స్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గించుకోవాలి, ఎందుకంటే అది మన బాడీకి హాని చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అలాగే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 9 అండి. అయితే ఈ ఒమేగా 9 అనేది ఏంటి అంటే మన బాడీలో ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. దానికోసం మనం బయట నుంచి సప్లిమెంటరీస్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫుడ్ తీసుకోవాలని ఏం లేదు. ఒమేగా 9 అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మన బాడీలో. అండ్ ఇంకా ఒమేగా 6 విషయానికి వచ్చేసరికి దీన్ని మనం ప్రో ఇన్ఫ్లమేటరీస్ అంటాం. అంటే ఏంటి, ఇది మన బాడీకి అనేది చాలా తక్కువ కావాలి. ఈ ఒమేగా 6 అనేది మన బాడీలో బ్యాలెన్స్డ్గా మనం మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ గుడ్ ఫ్యాట్స్ ఏంటి, మనకి ఒమేగా 3. అంటే ఈ ఒమేగా 3 అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండి, ఈ ఒమేగా 3 కూడా 2 మాలిక్యూల్స్ అనేది మనకి దొరుకుతుందండి. అది ఏంటి, ఈపీఏ, నెక్స్ట్ వన్ డిహెచ్ఏ. ఈ 2 మాలిక్యూల్స్ని కలిపి మనం ఒమేగా 3 గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అయితే మనం ఈ వాల్యూస్ని మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఆ వాల్యూస్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది మేము చూసుకోవాలి. అయితే ఈ ఒమేగా 3 అనేది ఎస్పెషల్లీ మనం తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి. అండ్ ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఒమేగా 3 అనేది మనం తీసుకోవడం వల్ల ఫస్ట్ హార్ట్ హెల్త్ చాలా మంచిదండి. హార్ట్ హెల్త్ అంటే మన గుండె యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు. అండ్ మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి, అలాగే స్ట్రోక్స్ రాకుండా ఉండడానికి, అండ్ అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి కూడా రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే రెగ్యులర్ డైట్లో మనం కంపల్సరీ ఒమేగా 3 అనేది మనం తీసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అండి, మన బాడీ పార్ట్స్కి ఇంకా ఒమేగా 3 ఎలా యూజ్ అవుతుంది అంటే జాయింట్ హెల్త్ కండి. మన జాయింట్ హెల్త్ కూడా ఒమేగా 3 అమేజింగ్గా
మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందండి. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతంలో వచ్చే కీళ్ళ నొప్పులు మనం చూస్తూ ఉంటాం కదా. కీళ్ళ నొప్పుల విషయంలో కానివ్వండి, జాయింట్ పెయిన్స్లో కానివ్వండి, అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే అండ్ మనకి జాయింట్ స్టిఫ్నెస్ అంటే కండరాలు బిగుసుకుపోవడం, జాయింట్స్ అనేది బిగుతుగా ఉండడం, ఇలాంటివి తగ్గించుకోవడానికి కూడా, ఈ కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి కూడా మనకి ఒమేగా 3 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఏజ్ రిలేటెడ్గా వచ్చేది ఏంటి, ఆస్ట్రో ఆర్థరైటిస్. ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్తో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. వీటి నుంచి మనం ఉపశమనం అవ్వాలన్నా సరే మనకి ఒమేగా 3 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఒమేగా 3 తీసుకోవడం వల్ల అండ్ మనకి ఈవెన్ బాడీ ఫంక్షన్స్కి ఎలా యూజ్ అవుతూ ఉంటుందంటే, మనం బ్రెయిన్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే మన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఒమేగా 3 అనేది యూజ్ అవుతుందండి. అంటే మన బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, అండ్ అలాగే ఆల్జిమర్స్, మనకి ఏజ్ రిలేటెడ్గా ఆల్జిమర్స్ వస్తాయి కదా, మతిమరుపు. ఈ మతిమరుపు అనేది రాకుండా, ఈ వ్యాధి రాకుండా ఉండడానికి అండ్ మనకి ఒమేగా 3 సప్లిమెంటరీస్ అనేది యూజ్ చేయడం వల్ల ది బెస్ట్ అని మనం చెప్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనం ఒమేగా 3 యూజ్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనకి హార్ట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్తే కాకుండా ఐ హెల్త్ కూడా ఒమేగా 3 అనేది అమేజింగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండ్ మొబైల్కి ఎడిట్ అవ్వడం, ల్యాప్టాప్స్కి ఎడిట్ కావడం, అండ్ అలాగే టీవీకి ఎడిట్ అయిపోవడం, ఇలా మనం ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేసామో ఐ హెల్త్ అనేది చిన్న ఏజ్ నుంచి కూడా చాలా మందిలో మనం ఐ అనేది డ్యామేజ్ అవ్వడం, కంటి చూపు తగ్గిపోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒమేగా 3 అనేది మనం రెగ్యులర్గా ఒక సప్లిమెంటరీస్ అనేది మనం డైలీ ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్లో మనం యాడ్ చేసుకున్నట్లయితే, ఆ ఫుడ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మన ఐ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. అంటే ఒకవేళ కంటి చూపు మనకి తగ్గినా సరే దాన్ని మళ్ళీ మెరుగుపరచుకోవడానికి మనకి ఒమేగా 3 అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేడీస్కి అయితే ఒమేగా 3 ఎలా పనిచేస్తుంది అంటే, మనకి మంత్లీ పీరియడ్స్ టైంలో అండి అబ్నార్మల్ పెయిన్స్ వస్తాయి. అంటే పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా మంది పెయిన్స్తో అయితే సఫర్ అవుతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేరు, అలా అని తను భరించలేని పెయిన్ వస్తూ ఉంటారు. అండ్ అలాంటి పెయిన్ ఉండే వాళ్ళకి రియల్గా పీసీఓడి కంప్లైంట్స్ ఉన్నా, అబ్డామినల్ పెయిన్ ఉన్నా సరే ఒమేగా 3 సప్లిమెంటరీస్ని రెగ్యులర్గా వాళ్ళు తీసుకోవడం వల్ల ఆ పెయిన్ కంట్రోల్ అవుతుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే వాటిని కూడా కంట్రోల్ చేసుకొని ఒక గుడ్ హెల్త్ అనేది వాళ్ళు పొందగలుగుతారండి. అయితే మెయిన్లీ మనం ఒమేగా 3 అనగానే మనకి మెయిన్ ఒక థింక్ వస్తుంది, మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏం ఆలోచిస్తాం? ఒమేగా 3 అనేది చేపల్లో దొరుకుతుంది అని. ఎస్, మనకి నాన్ వెజ్లో దొరుకుతూ ఉంటుంది, అలాగే మనకి సీ ఫిష్ సముద్రపు చేపల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఒకటి ఏంటి అంటే, డాక్టర్స్ మనకి ఏం సజెస్ట్ చేస్తారు, ఫిష్ అనేది వీక్లీ 2 times or 1 time మాత్రమే తీసుకోండి, నాన్ వెజ్ కూడా వీక్లీ 1 or 2 times మాత్రమే తీసుకోండి మనకు సజెస్ట్ చేస్తారు. మరి మనకు రెగ్యులర్గా ఒమేగా 3 కావాలి కదా, మరి రెగ్యులర్గా ఒమేగా 3 కావాలి అంటే మరి మనం ఏం చేయాలి? సప్లిమెంటరీస్ తప్ప సెకండ్ ఆల్టర్నేటివ్ సొల్యూషనే దీనికి లేదు. బట్ ఇక్కడ ఫిషెస్లో కూడా పర్టికులర్ ఫిషెస్లో మాత్రమే ఒమేగా 3 అనేది లభిస్తుందండి. అన్ని ఫిషెస్లో కూడా మనకి లభించదు. ఈ సముద్రపు ఫిషెస్లో కూడా మనకి కోల్డ్ వాటర్లో ఉండే ఫిష్లు, అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫిష్ల్లో మాత్రమే మనకి ఈ ఒమేగా 3 అనేది మనకి లభిస్తూ ఉంటుంది. ఈవెన్ మన సాల్మన్ ఫిష్ కానివ్వండి, టోనా ఫిష్ కానివ్వండి, మ్యాక్యులర్ ఫిష్ కానివ్వండి, ఇలా షార్ట్ అండ్ ఫిష్ కానివ్వండి, ఇలాంటి పర్టికులర్ కొన్ని ఫిషెస్లో మాత్రమే అండ్ ఒమేగా 3 అనేది మనకి పాసిబిలిటీ అవుతుంది. ఏది మనకి కనిపించే అన్ని ఫిషెస్లో కూడా ఒమేగా 3 అనేది ఉండదు. అయితే ఇక్కడ మనం ఆ వాటిని మనం మన డైట్లో అనేది ఒక భాగం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఈరోజు సప్లిమెంటరీస్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అయితే ఈ సప్లిమెంటరీస్లో ది బెస్ట్ ఎలా మనం చూస్ చేసుకోవాలి? మార్కెట్లో చాలా సప్లిమెంటరీస్ ఉన్నాయి కదా ఒమేగా 3 గురించి.
ది బెస్ట్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే, అయితే మనం చాలా బయట మార్కెట్ లో చూస్తూ ఉంటాం ఒమేగా 3 అనేది. అయితే ఇందులో మనకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు పర్టికులర్ గా మీ డైట్ లో ఒమేగా 3లో EPA DHA వాల్యూస్ అనేది మీరు చూడండి. అవి హై క్వాంటిటీలో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు చూస్ చేసుకోండి అని మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో EPA DHA వాల్యూస్ అనేది ముందుగా మనం చెప్పుకున్నట్టు చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్లో అండి మనం EPA DHA వాల్యూస్ని ఎలా మనం డిజైన్ చేసాము అంటే హై క్వాంటిటీలో డిజైన్ చేసామండి. మనం బయట మార్కెట్లో అండి చాలా ఒమేగా 3 సప్లిమెంటరీస్ని అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ముందు చెప్పుకున్నట్టు అందులో EPA DHA వాల్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఏదో చెప్పారని మనం ఆ సప్లిమెంటరీస్ని తీసుకోవడం కాదు, మనం కూడా కొద్దిగా లోతుగా చెక్ చేసి అసలు EPA వాల్యూ ఎంత ఉంది, DHA వాల్యూ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుని అది హెవీగా ఏదైతే సప్లిమెంటరీలో దొరుకుతుందో అది మనం తీసుకోవడం మన హెల్త్ చాలా మంచిది. అయితే మనకి హ్యూమన్ రిక్వైర్మెంట్ అనేది మనకి 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్, అంటే 1 గ్రామ్ నుంచి అంటే 1000 mg నుంచి 2000 mg వరకు కూడా మన బాడీకి అనేది ఒమేగా 3 రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ మన కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం చూసుకున్నట్లయితే అండి మనకి ఇక్కడ EPA వాల్యూ అనేది మనకి 540 mg, అలాగే DHA వాల్యూ అనేది మనకి ఇక్కడ 360 mg అండి. రియల్లీ మీరు అదర్వైజ్ ప్రొడక్ట్స్ తో కూడా కంపేర్ చేసుకోండి. అండ్ ఇంత వాల్యూస్ ఇచ్చి ఒమేగా 3 అనేది ఎక్కడ కూడా మార్కెట్ లో మనకి దొరకదు. ఒకసారి మీరు కంపేర్ చేసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ అలాగే మనకి ఈ ఒమేగా 3 అనేది మనం తీసుకోవడం ద్వారా అండ్ మన హార్ట్ హెల్తే కాదు, మన బోన్ హెల్తే కాదు, మన ఐ హెల్త్ అండ్ అలాగే లేడీస్ లో ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేసుకునే వాళ్ళం అవుతాం. అట్లాగే మన ఒమేగా 3 అనేది ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళు తీసుకుంటే అండి వాళ్ళ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా వాళ్ళకి పాసిబుల్ అవుతుంది. వాళ్ళు ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు, ఒకసారి ఒమేగా 3 సప్లిమెంటరీస్ ని కూడా ట్రై చేయండి. మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం కానివ్వండి, అలాగే మీ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరే రియల్ గా చూస్తారు. అండ్ ఈ ఒమేగా 3 అనేది మనం ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ 1 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ అండ్ అలాగే మనకి నైట్ 1 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ ఆఫ్టర్ మీల్ తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అండ్ నైట్ మనం డిన్నర్ తర్వాత 2 సప్లిమెంటరీస్ అనేది మనం డైలీ లైఫ్ లో యాడ్ చేసుకున్నట్లయితే ఇది 1 మంత్ వస్తుంది. 60 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ఉంటాయి కాబట్టి అండ్ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ 30 and 40 ఇయర్స్ దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా ఒమేగా 3ని డైలీ 2 సప్లిమెంటరీస్ అనేది తీసుకోవడం చాలా మంచిదని చెప్తున్నాను. అండ్ ఒమేగా 3 గురించి అయితే మీకు అర్థమైంది కదా. అండ్ అర్థమైతే మీరు ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా లేదు అంటే ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా సరే ఒమేగా 3ని మీ డైలీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒమేగా 3 గురించి అయితే మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మన కాస్మోలైఫ్ వెబ్సైట్ని విజిట్ చేయండి, www.mycosmolife.com. అండ్ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా మాకు కాంటాక్ట్ అయినట్లయితే ఇంకా గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో మేము షేర్ చేసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాస్మోలైఫ్. ఓకేనండి, ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ఫుల్ అవుతుందండి. అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైంగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ సింబల్ వస్తుందండి. ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే అండ్ మేము ఈ ఛానల్లో ఏ వీడియో అనేది మీకు హెల్త్ రిలేటెడ్ అండ్ మీ సక్సెస్ గురించి ఏ వీడియో అనేది షేర్ చేసినా సరే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.